Comrades, welcome back to Figuring Out by Jay. అంబానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అంబానీ పేరే వినబడుతుంది. అంబానీ వెడ్డింగ్ కి వాళ్ళు వెళ్ళారు, అంబానీ వెడ్డింగ్ కి వీళ్ళు వెళ్ళారు, అరే ఆ సెలబ్రిటీ వచ్చాడు, ఈ సెలబ్రిటీ వచ్చాడు, జాన్ సీనా వచ్చాడు, కిమ్ కర్దాషియన్ వచ్చింది. ఎక్కడ చూసినా కూడా అవే న్యూస్లో అవే మీమ్లు. అంబానీ వాళ్ళ వైఫ్ ఆ స్టోన్ ని ధరించారు, అంబానీ వాళ్ళ కొడుకు ఈ డ్రెస్ వేశాడు, మొత్తం గోల్డ్, వాళ్ళ కుక్కకి కారు ఉంది, అది ఇది సోషల్ మీడియా మొత్తం అదే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఈ వరల్డ్ లో ఎన్నో కంట్రీస్ జీడిపి కన్నా ఎక్కువ మనీ అంబానీ గారి దగ్గర ఉంది. నేపాల్ కంట్రీ మొత్తం జీడిపి కన్నా ఎక్కువ అమౌంట్ ముఖేష్ అంబానీ గారి దగ్గర ఉంది. జింబాబ్వే కంట్రీ మొత్తం జీడిపి కన్నా ఎక్కువ అమౌంట్ ముఖేష్ అంబానీ గారి దగ్గర ఉంది. ఇలా ఈ వరల్డ్ లో 19 కంట్రీస్ కన్నా ఎక్కువ జీడిపి ముఖేష్ అంబానీ గారి దగ్గర ఉంది. ఆఫ్ఘనిస్తాన్, కొలంబియా, ఐస్లాండ్, నేపాల్ ఇలా ఎన్నో కంట్రీస్ కన్నా ఎక్కువ వెల్త్ అంబానీ గారు హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది మొత్తం రిలయన్స్ అంటే వాళ్ళ మొత్తం కంపెనీ యొక్క వెల్త్ కాదు, కేవలం అంబానీ గారు ఒక్కరు హోల్డ్ చేస్తున్న వెల్తే మొత్తం 19 కంట్రీస్ కన్నా ఎక్కువ వెల్త్ ఆయన దగ్గర ఉంది. ఇంకా మొత్తం రిలయన్స్ కంపెనీ దగ్గర ఉన్న వెల్త్ని కలిపి కంపేర్ చేస్తే దగ్గరగా 50 నుంచి 60 కంట్రీస్ కన్నా ఎక్కువ వెల్త్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. ధీరుభాయ్ అంబానీ కేవలం 5,000 రూపీస్ తోటి బిజినెస్ స్టార్ట్ చేశాడు. మార్క్ జుకర్బర్గ్ ఫస్ట్ కాలేజ్ డేస్ లో డేటింగ్ యాప్ తోటి స్టార్ట్ చేసి దాన్ని మెల్లగా ఫేస్బుక్ లో మార్చాడు. ఇవన్నీ నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న హిస్టరీనే నేను మీకు చెప్తున్నాను. దట్ ఈస్ వాళ్ళందరూ కూడా జీరోతో మొదలయ్యారు, ఇప్పుడు టాప్ పొజిషన్స్ లో ఉన్నారు. అది హిస్టరీ, అది చరిత్ర, అది వాళ్ళు ప్రూవ్ చేసిన చరిత్ర, దాన్ని ఎవరు మార్చలేరు. అలా ఎప్పుడు చూడు వీళ్ళ గురించి అయినా ఎగ్జాంపుల్స్ అంటే సరే వీళ్ళని పక్కన పెట్టేసేయండి. మన ఇండియాలోనే చాలా మంది సెల్ఫ్ మేడ్ బిలియనియర్స్ ఉన్నారు. సచిన్ బన్సల్ 1.2 బిలియన్, విజయ్ శేఖర్ శర్మ, ఆచార్య బాలకృష్ణన్, బైజూస్ రవీంద్ర, నిఖిల్ కామత్ జీరోదా ఫౌండర్, రితేష్ అగర్వాల్ ఓయో ఫౌండర్, వీళ్ళందరూ కూడా ఎర్లీ ఏజెస్ లోనే బిలియనియర్స్ అయిన వాళ్ళు. అండ్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు జీరో తోటే స్టార్ట్ అయ్యారు. కానీ మనం అరే మా తాత ఆ ల్యాండ్ అమ్మకపోయి ఉంటే నేను ఎక్కడో ఉండేటోండ్రా, అరే మా తాత అది చేసి ఉండకపోతే నేను ఎక్కడో ఉండేటోండ్రా, అరే మా తాత ఇది చేసి ఉండకపోతే నేను ఎక్కడో ఉండేటోండ్రా అనుకుంటూ కూర్చుంటాం. పైసలు కాడ ఎంత స్ట్రగుల్ అవుతున్నాం. నచ్చింది కొనుక్కోలేము, నచ్చింది తినలేము, నచ్చినవి చెయ్యలేము. ఇప్పటికీ ఈ రోజుకి కూడా గోవా అనేది చాలా మందికి ఒక డ్రీమ్ డెస్టినేషన్ అయిపోయింది. అంటే ఒక 8,000 రూపాయలతో కంప్లీట్ అయిపోయే ట్రిప్ గోవా, అది చాలా మంది ఇప్పటికీ చెయ్యలేకపోతూ అదొక డ్రీమ్ లా మిగిలిపోయింది. అండ్ ఓల్డ్ పీపుల్కి కాదు ఆ డ్రీమ్, మన యంగర్ జనరేషన్స్ 20 నుంచి 25 ఇయర్స్, 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్, 30 నుంచి 35 ఇయర్స్ వాళ్ళకే గోవా అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్గా అయిపోయింది. అంటే 8,000 రూపాయలు పెట్టి మనం టైం కేటాయించుకొని ఒక ట్రిప్ కూడా వెళ్ళలేకపోతున్నాం. సో అర్థం చేసుకోండి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత వీక్గా ఉందో. మనందరం కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో ఒక్కసారి రిమైండ్ చేసుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ రోజు కూడా ఏ సెమ్ ఎగ్జామ్ కానీ, ఏ మిడ్ ఎగ్జామ్ కానీ, లేకపోతే ఏ హాఫ్ ఇయర్లీ, ఏ క్వార్టర్లీ, ఏ ఎగ్జామ్ అయినా సరే ఏ రోజు కూడా మనం సుఖంగా రాయలేదు. ఒక గంట ముందు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందిరా అంటే ఫీజు కట్టని వాళ్ళందరూ లెగండి అమ్మ అంటారు, మనం లెగుస్తాము, కిందికి వెళ్తాం, ప్రిన్సిపాల్ ముందు ఇలా నుంచుంటాము, అదొక సొల్లు చెప్పుద్ది. దాని తర్వాత రేపటి రోజు ఫీజు క్లియర్ చేయకపోతే మీకు హాల్ టికెట్ ఇవ్వము అని చెప్పి భయపడుతుంది. అండ్ మనందరికీ కూడా 10 నుంచి 15 నిమిషాలు లేట్గా హాల్ టికెట్ ఇస్తారు. ఆ హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఆ టెన్షన్ అంతా కూల్ అయిపోయి ఎగ్జామ్ రాసేసరికి ఏం రాస్తాం. ఇంకా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, మన ఫాదర్స్, మన డాడీలు ఎవ్వరూ కూడా కాస్ట్లీ బట్టలు కొనుక్కోరు. అంటే నేను చాలాసార్లు చిన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని, మా డాడీ హార్డ్లీ ఒక 3 జతలు బట్టలు వేసేటోడు, అదే మళ్ళీ వేసేటోడు. అదంతా చీకిపోయినట్టుండే. అండ్ ఆ బనీన్స్ కూడా మొత్తం చినిగిపోయి ఉండే. ఎందుకురా బాబు మంచి బనీలు కొనుక్కోవచ్చు కదా, మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా అంటే వాళ్ళ సాక్రిఫైసెస్ మీద. మా అమ్మ ఇప్పటికీ ఓ 10-20 రూపాయలు వస్తే పోపు డబ్బాలో దాచి పెడతా ఉంటుంది, సేవింగ్స్ చేస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ సాక్రిఫైసెస్ మీద. అంటే వాళ్ళు 2 జతల బట్టలు వాళ్ళ లైఫ్లో తగ్గించుకుంటే మనకి ఒక 2 జతల బట్టలు వస్తున్నాయి. వాళ్ళు సేవింగ్స్ చేసుకొని వాళ్ళ ఆశలను అన్నింటినీ సాక్రిఫైస్ చేసుకొని ఒక డబ్బాలో పెడితే అవి రేపు మనకి స్కూల్కి వెళ్ళడానికో లేకపోతే కాలేజ్కి వెళ్ళడానికో పాకెట్ మనీగా మారుతుంది. అండ్ ఇప్పటిదాకా ఫేస్ చేసింది చాలు, జీవితం మొత్తం ఇలానే గడపాలా అంటే కాదు, ఒక రూట్ ఉంది. అరే మనం కూడా చేయగలుగుతాం, మనం కూడా మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మార్చుకోగలుగుతాం, మనం కూడా బిల్డింగ్లు కట్టుకోగలుగుతాం, మనం కూడా కార్లు కొనుక్కోగలుగుతాం, మనం కూడా లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. ఒక రూట్ ఉంది. కానీ ఆ ఒక్క రూట్ ఎంత కష్టమైనది అంటే ఆ రూట్లో వెళ్ళి సక్సెస్ పర్సంటేజ్ అనేది కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఆ రూట్లో 100 మంది వెళ్తే ఒక్కడు సక్సెస్ అవ్వడానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది. స్కూల్లో, కాలేజెస్లో, ఏ అకాడమీస్లో చెప్పని ఒక రూట్.
చాలా మంది ఈ రూట్లో వెళ్తారు, కానీ ఫైనల్ స్టేజ్ వరకు అన్ని కష్టాల్ని ఓవర్కమ్ చేసుకొని పాస్ చేసుకుంటూ ఎండ్ వరకు కేవలం కొంతమంది మాత్రమే వెళ్ళగలుగుతారు. మీ డ్రీమ్స్ ఉన్నాయి చూసారా, అరే గోవా వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, కాశ్మీర్ వెళ్ళాలి, ఇంకొకటి అమెరికా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగాలి, ఎంత ఎంజాయ్ చేసినా సరే డబ్బులు మాత్రం కరగకూడదు, డబ్బులు వస్తూనే ఉండాలి, ఇలాంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఆ రూట్ ఎండ్లో ఉన్నాయి. కొంతమందికి ఈ రూట్లో వెళ్ళి సక్సెస్ అవ్వడానికి 50 years పట్టవచ్చు, కొంతమందికి ఈ రూట్లో వెళ్ళి సక్సెస్ అవ్వడానికి 10 years పట్టవచ్చు, కొంతమందికి ఈ రూట్లో వెళ్ళి సక్సెస్ అవ్వడానికి కేవలం 1 year పట్టవచ్చు. ఎవరు ఏది చెప్పలేము, అంత టఫ్ ఈ రూట్. ఈ రూట్లో మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ని కోల్పోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోవచ్చు, మీ సొంత వాళ్ళు మీకు వెన్నుపోటు పొడి చేసి వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. ఈ రూట్లో ఒక చిన్న మిస్టేక్, ఒక్క రాంగ్ డెసిషన్ తీసుకుంటే చాలు మళ్ళీ మొత్తం నాశనం అయిపోయి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. సరే, ఈ రూట్ గురించి చెప్పే ముందు అసలు నేనెవడరా ఇలాంటి ఒక రూట్ ఉంది అని చెప్పడానికి, అసలు నేనెవడిని? ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ బ్లాక్ బర్డ్ అకాడమీ, బ్లాక్ బర్డ్ క్రియేషన్స్. అండ్ ఇంకా అప్కమింగ్ 2-3 బిజినెసెస్ ఉన్నాయి, అవి కూడా లాంచ్కి దగ్గరలో ఉన్నాయి. అండ్ కొన్ని నేను వర్క్ చేసి ఫెయిల్ అయిన కంపెనీస్ ఉన్నాయి, హైడ్రోపోనిక్స్, ఎటియోడోర్స్. ఇవి నా ఎర్లీ స్టేజ్లోనే నేను వాటిని వర్కౌట్ చేద్దాము అని చెప్పి ఫెయిల్యూర్కి దగ్గరగా వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి బ్లాక్ బర్డ్ క్రియేషన్స్, బ్లాక్ బర్డ్ అకాడమీ అండ్ సైమల్టేనియస్గా యూట్యూబ్ ఛానల్ 200K ఇప్పుడు మీరు చూస్తుంది, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ 175K ఫాలోవర్స్తో బిల్డ్ చేసుకున్నాను. అండ్ బ్లాక్ బర్డ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నిటినీ కూడా బిల్డ్ చేశాను. నా ఎర్లీ ఏజ్లో స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి కూడా మనీని డబల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ బ్లాక్ బర్డ్ క్రియేషన్స్లో ఇప్పుడు నేను రన్ చేస్తున్న కంపెనీలో చాలా మంది ఫౌండర్తో కనెక్ట్ అవ్వడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది, ఎందుకంటే మేము ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తాము. బ్లాక్ బర్డ్ క్రియేషన్స్లో మేము కంప్లీట్ మార్కెటింగ్ అంతా కూడా బిజినెసెస్కి ఇస్తాం అనమాట. సో అక్కడ నాకు ఎంతో మంది ఫౌండర్స్ పరిచయం అవుతారు, ఎంతో మంది వాళ్ళ ఇన్సైట్స్ చెప్తారు. సో నాకు డిఫరెంట్ బిజినెసెస్ మీద కొంత ఐడియా వస్తుంది. అండ్ ఫౌండర్స్ అందరినీ కూడా చాలా దగ్గర నుంచి స్టడీ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఆమె ప్రొఫెషనల్ మౌంటైనియర్. ఆఫ్రికా ఖండం మొత్తంలో టాంజానియాలో ఉన్న కిల్లిమంజారో మౌంటైన్ ని క్లైంబ్ కూడా చేశాను. నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ కి ఏం చేస్తున్నాను. సో ఇలా నాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, ఇలా ఎన్నో థింగ్స్ ఉన్నాయి నేను బిల్డ్ చేసినవి చెప్పుకోవడానికి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా అంటే, చాలా మందికి మైండ్ లో ఇది ఒకటి ఉంటుంది, అరే వీళ్ళు యూట్యూబ్లో చెప్పేదే మనీ కోసం, వీళ్ళు యూట్యూబ్లో మనీ గురించి చెప్తారు. ఎందుకు చెప్తారా అంటే వీళ్ళకి మనీ రావడానికి. సో యూట్యూబ్ ఇన్కమ్ ఈజ్ మై లీస్ట్, అంటే నేను సంపాదించే దాంట్లో నా ప్యాసివ్ ఇన్కమ్స్లో ఏదైతే థింగ్ ఉంటుందో అందులో లీస్ట్ అంటే ఇక లాస్ట్ వచ్చేది నా యూట్యూబ్ ఇన్కమ్. అండ్ నేను యూట్యూబ్ పెట్టే ఖర్చు కూడా నాకు రికవర్ కాదు. సో మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. మీకు డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసుకుంటారండి, ఎంత జెన్యూన్గా ఎంత వాల్యూ కాంటెంట్ ఇచ్చానో మీకే అర్థమవుతుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, మనకి కేపీహెచ్పిలో ఫారం మాల్ బ్యాక్ సైడ్ ఆఫీస్ కూడా ఉంది, అందులోనే బ్లాక్ బర్డ్ అకాడమీ రన్ చేస్తాం. బ్లాక్ బర్డ్ అకాడమీలో కెమెరా, గింబుల్, డ్రోన్, ఎఫ్పివి, విఎఫ్ఎక్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎన్నో కోర్సెస్ చేస్తాము. ఒక్క స్టూడెంట్కి మేము ఛార్జ్ చేసే అమౌంట్ అరౌండ్ 20,000 నుంచి 25,000 రూపీస్ ఉంటుంది 1.5 month కోర్సెస్కి. సో నా యూట్యూబ్ అమౌంట్ మొత్తం హార్డ్లీ 1 month కలిపినా కూడా అరౌండ్ 20,000 కూడా రాదు. సో ఎంతో మంది మా దగ్గర చదువుకుంటారు. సో ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకోకండి, అరే వీళ్ళు చెప్పేదే మనీ ఎర్న్ చేయడం కోసం అన్న పాయింట్ అయితే పెట్టుకోకండి. ఇవన్నీ వెరిఫై చేసుకోండి, అప్పుడే నా వీడియోని కంటిన్యూ చేయండి. ఫస్ట్ ఆ రూట్ గురించి మీకు తెలియాలి అంటే మనీ పట్ల మీకున్న ఈక్వేషన్ ని మార్చాలి. అసలు ఫస్ట్ మనీ గురించి మీరేమనుకుంటున్నారు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడేది దానికోసమేనా? అరే పైసలు సంపాదించాలి అంటే చాలా కష్టపడాలిరా అంటే కష్టపడితేనేనా పైసలు సంపాదించగలిగేది? రేపు పైసలు చెట్లకు కాస్తలేవు, కొద్దో గొప్ప సేవింగ్ చేసుకో, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారా, లైఫ్లో సెక్యూరిటీ ఉంటుంది. వేరే జాబ్లు అయితే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. వాడేంటి శుభ్రంగా జాబ్ చేసుకోకుండా బిజినెస్ అని తిరుగుతున్నాడు, అన్ని మూసుకొని జాబ్ చేసుకోమను. సో ఇలాంటి మాటలే కదా మనం వింటూ పెరిగింది. అండ్ మన కాలేజెస్, మన స్కూల్స్ కూడా ఏ రోజు కూడా ఒక బిజినెస్ చేయండి, లేదా ఒక థింగ్ని డెవలప్ చేయండి, ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేయండి అని నేర్పించలేదు, ఒక మంచి జాబ్ చేయండి అని నేర్పించారు. అంటే మన మైండ్ సెట్ ఎట్లా బిల్డ్ అయిందిరా అంటే మనీ ఈజ్ ఈక్వల్ టు సాలరీ. సో ఫస్ట్ ఈ మైండ్ సెట్ని, ఈ ఈక్వేషన్ని బ్రేక్ చేసి పడదొబ్బాలి. ఇవే ఈక్వేషన్లు, ఇవే ఫార్ములాలు మనకి స్కూల్లో నేర్పించారు. స్కూల్లో 10th ఒక్కటి బాగా రాయాలి. ఎందుకురా అంటే ఇంటర్లో సీట్ రావడానికి, ఇంటర్ బాగా కష్టపడాలి. ఎందుకురా అంటే బీటెక్లో సీట్ రావాలి, బీటెక్లో బాగా చదువుకోవాలి. ఎందుకురా అంటే ప్లేస్మెంట్లో జాబ్ కొట్టాలి. జాబ్ ఈజ్ నథింగ్ బట్ మనీ దట్ ఈక్వల్ టు సాలరీ. మీరు అనొచ్చు అందులో తప్పేముందన్న, వాడు ఒకవేళ మంత్కి ఒక 2 lakh రూపీస్ సాలరీ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది కదా అంటే, ఇప్పుడు మీరు నా thumbnail చూసారు, రిచ్ అనే వర్డ్ మిమ్మల్ని టెంప్ట్ చేసిందా లేదా? ఆ రిచ్ అనే పదాన్ని అరే వీడేదో చెప్తాడు, రిచ్ అని ఏదో అంటున్నాడు అని చెప్పి క్లిక్ చేశారు. సో మీ మైండ్ సెట్ దాన్ని ఎందుకు క్లిక్ చేశారు అంటే, మీ మైండ్లో ఏముందిరా యాక్చువల్ థాట్ అంటే కోట్లు కావాలి, లక్షల కోట్లు కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి. అండ్ ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే
అంత తొందరగా మీకు కావాలి. అలాంటప్పుడు మనీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ అనే ఈక్వేషన్తో మనం ఆ డ్రీమ్స్ అన్నిటిని అచీవ్ చేయలేము. అండ్ మన చుట్టుపక్కల వాళ్ళు మనకి ఇచ్చే వాల్యూ కూడా, అరే వాళ్ళు ₹1,00,000 శాలరీ సంపాదిస్తున్నారా, వీళ్ళు ₹1,00,000 జాబ్ కొట్టారా, వాళ్ళు ₹2,00,000 జాబ్ కొట్టారా. సో ఈ ఈక్వేషన్ని కంప్లీట్గా బ్రేక్ చేయాలి. మనీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ అనే ఈక్వేషన్ని కంప్లీట్గా బ్రేక్ చేయాలి. ఆ ఈక్వేషన్ నుంచి వేరే ఈక్వేషన్కి మనం షిఫ్ట్ అవ్వాలి. ఆ ఈక్వేషన్ గురించి మీకు తెలియాలి అంటే మీ దగ్గర ఉన్న అమూల్యమైన చాలా వాల్యుబుల్ రిసోర్స్ గురించి మీకు తెలియాలి. అదే రిసోర్స్ మీ దగ్గర ఎంతైతే ఉందో ఎలాన్ మస్క్ దగ్గర కూడా అంతే ఉంది. అదే రిసోర్స్ మీ దగ్గర ఎంతైతే ఉందో జెఫ్ బెజోస్ దగ్గర కూడా అంతే ఉంది. అదే రిసోర్స్ మీ దగ్గర ఎంతైతే ఉందో అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, ప్రతి ఒక్క బిలియనియర్ దగ్గర కూడా, ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా మీకు ఏదైతే ఆ వాల్యుబుల్ రిసోర్స్ ఉందో అదే రిసోర్స్ వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంది. అదే నథింగ్ బట్ టైం. సో ఆ వాల్యుబుల్ టైంని చాలామంది చేసే మిస్టేక్ ఏంట్రా అంటే జాబ్ తోటి కనెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్ టైం చేస్తే పార్ట్ టైం చేసినంత మనీ వస్తుంది, ఫుల్ టైం చేస్తే ఫుల్ టైం చేసినంత మనీ వస్తుంది, ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం చేసినంత మనీ వస్తుంది. ఒకవేళ మీకు హెల్త్ బాగలేక మీరు వర్క్ చేయలేకపోతే మీకు మనీ అనేది రాదు. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారా అంటే టైం, పార్ట్ టైమో ఫుల్ టైమో ఓవర్ టైమో, సో ఈ టైంని మీరు జాబ్ తోటి లింక్ చేస్తున్నారు. సో మ్యాటర్ ఏంటరా అంటే ద అమౌంట్ ఆఫ్ మనీ యూ ఎర్న్ ఈజ్ ఈక్వల్స్ టు టైం. సో మనీని శాలరీతో లింక్ చేశారు, ఆ శాలరీని టైం తోటి లింక్ చేస్తున్నారు. ఈ ఈక్వేషన్తో మీరు 1 crore ఎర్న్ చేయాలి అంటే అరౌండ్ 28 years వరకు పడుతుంది. 30 into 12 into 28 విచ్ ఈస్ 28 years. అండ్ ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మెయింటెనెన్స్లు, ఫుడ్ ఛార్జీలు, ట్రావెల్ ఛార్జీలు, హెల్త్ ఛార్జీలు ఇవేమీ లేకుండా డైరెక్ట్ క్యాలిక్యులేషన్ వేస్తేనే ఇట్స్ టేకింగ్ అరౌండ్ 28 years. అండ్ ఇంత కష్టపడి 28 yearsకి మీరు అచీవ్ చేసినా కూడా ఇన్ఫ్లేషన్ అన్న కాన్సెప్టే నేను వేయలేదు. అంటే ఈ రోజున ₹1,00,00,000 మనీ అనేది ఇంకొక 28 years తర్వాత దాని వాల్యూ అనేది డ్రాప్ అయిపోతుంది. ఒకప్పుడు ₹5 చాలా వాల్యుబుల్ థింగ్, కానీ ఇప్పుడు ₹5కి మనకి ఏమీ రావట్లేదు. ఒకప్పుడు ₹100 చాలా వాల్యుబుల్ థింగ్, ఇప్పుడు ₹100కి ఏమీ రావట్లేదు. సేమ్ అలాగే 28 years తర్వాత ₹1,00,00,000కి ఇప్పుడున్న వాల్యూ ఉండదు, ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. సో అర్థమైంది కదా, మనీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ, శాలరీ ఈజ్ ఈక్వల్ టు టైం అని మీరు ఈ ఈక్వేషన్తో వెళ్తే మీరు 1 year టచ్ అవ్వడానికి 60 years పడుతుంది. అండ్ మీ వాల్యుబుల్ రిసోర్స్ అయిన టైం అప్పటికి అయిపోతుంది. సో మ్యాటర్ ఏంట్రా అంటే మీరు ఆ ఈక్వేషన్ నుంచి మనీ ఈజ్ ఈక్వల్ టు టైం అండ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. సో మీ టైంని మనీ చేజ్ చేయడానికి కాకుండా మీ టైంని వాల్యూ యాడ్ చేయడానికి స్పెండ్ చేయండి, సో దట్ మనీ మీ వెనకాల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకటికి మీరు మనీ ఎందుకు పే చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంట్లో నాది ఏదో ఒక వర్క్ ఉంది, ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది, ఇంకోటి ఉంది. వాడు వచ్చి 10 లక్షలు అడిగితే మీరు ఇస్తారా? ఇయ్యరు. మీరు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు? వాడు 2 గంటలు పని చేశాడు, ఈ థింగ్స్ చేశాడు, కొంచెం సర్వీస్ చేశాడు, సో వాడు నాకు ఇంతే వాల్యూ యాడ్ చేశాడు, నా లైఫ్లో ఇంతే వాల్యూ యాడ్ చేశాడు, సో మీరు వాడికి ఇంతే అమౌంట్ ఇస్తారు. సో మీరు జనరల్గా అందరికీ వర్కర్స్తో ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటారు? మీకు ఎంతైతే వాల్యూ యాడ్ అయిందో అంతకి బదులు మీరు మనీ ఇస్తారు. పెద్ద వాల్యూ యాడ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్ ఉన్నాడు, ఆయన వచ్చాడు మీకు ల్యాండ్ చూపించాడు, జస్ట్ ఏం లేదు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నాడు, అది ఇది ఇది అది అన్నాడు. అన్న తర్వాత మీరు అతనికి పే చేసే చెక్ ఎంత? అరౌండ్ 5 to 10 lakhs. అరే నాకు బెస్ట్ ల్యాండ్ డీల్ చూపించావు అని. ఎందుకు? మీకు అక్కడ ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ అయింది కాబట్టి. మీరు అడ్వకేట్కి పే చేసే అమౌంట్ చాలా హై ఉంటుంది, అర్థమవుతుందా? ఎందుకు అంటే అక్కడ మీకు ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ అవుతుంది. సో అర్థమవుతుందా? మీకు ఎంత ఎక్కువ వాల్యూ యాడ్ అయితే మీరు అంత ఎక్కువ అమౌంట్ని అవతల వాళ్ళకి పే చేయడానికి రెడీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోకి మీరు డెలివరీ ఛార్జెస్కి అండ్ దాని సర్వీసెస్కి ఒక 30 నుంచి 40 రూపాయలు ఒక ఆర్డర్ మీద ఇవ్వడానికి ఇబ్బంది పడరు, ఎందుకంటే అది మీకు వాల్యూ యాడ్ చేస్తుంది. మీరు బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో ఉంది, ర్యాపిడో మీరు ఆటోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదు మెట్రోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ గల్లీలో అయినా సరే, ఇప్పుడు ఆటో పోని గల్లీలోకి, మెట్రో పోని థింగ్స్లోకి కూడా ర్యాపిడో బైక్ త్రూ వెళ్తుంది అనమాట. సో మీకు వాల్యూ యాడ్ చేస్తుంది కాబట్టి మీరు ఒక 400 రూపీస్ అంటే బస్తో కంపేర్ చేస్తే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడానికి మీరు ఏమీ సంకోచించరు, ఎందుకంటే అక్కడ మీకు వాల్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎందుకు వేరే వాళ్ళకి షేర్ చేస్తారు అంటే నేను మీకు వాల్యూ యాడ్ చేస్తున్నా.
తెలియని థింగ్స్ చెప్తున్నా, తెలియని కాన్సెప్ట్స్ చెప్తున్నా, ఈజీ చేస్తున్నా, సింప్లిఫై చేస్తున్నా. సో నేను మీకు వాల్యూ యాడ్ చేస్తున్నా కాబట్టి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకవేళ నేను సొల్లు కాంటెంట్ చేసి మీకు వాల్యూ యాడ్ చేయలేకపోతే నాకు ఇంత మంచి సబ్స్క్రైబర్ బేస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నా అకాడమీనే తీసుకున్నాం. నా అకాడమీలో నేను కెమెరా నేర్పిస్తాను, డ్రోన్ నేర్పిస్తాను, గింబల్ నేర్పిస్తాను, VFX నేర్పిస్తాను, డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాను. ఇవన్నీ కూడా వాల్యూ ఫర్ మనీ, అంటే కొంచెం తక్కువ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వీటన్నిటిని నేర్పిస్తాను. సో దట్ నాకు మంచి సేల్స్ అవుతున్నాయి. సో దట్ ఇంకా ఎక్కువ మంది నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి నేను వాల్యూ యాడ్ చేయగలుగుతున్నాను కాబట్టి ఇన్ రిటర్న్లో నాకు 20,000, కొన్ని కోర్సెస్ 25,000 ఉంటాయి, కొన్ని కోర్సెస్ 30,000 ఉంటాయి. సో 30,000 కూడా 1 మంత్కి వాళ్ళు పే చేయడానికి, అంటే రోజుకు ఒక 1,000 రూపాయలు నాకు పే చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి అక్కడ వాల్యూ దొరుకుతుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఒకళ్ళకి వాల్యూ యాడ్ చెయ్యకుండా మనీ అనేది మీరు ఎర్న్ చెయ్యలేరు. ఇప్పుడు బిల్డ్ అయిన అమెజాన్ కానివ్వండి, ఇప్పుడు బిల్డ్ అయిన ఫేస్బుక్ కానివ్వండి, ఇప్పుడు బిల్డ్ అయిన ఇన్స్టాగ్రామ్ అన్న ఎందుకన్నా ఇన్స్టాగ్రామ్ నాకు వాల్యూ ఏం యాడ్ చేస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ మీ డోపమైన్ని సర్వ్ చేస్తుంది, మీ ఎంటర్టైన్మెంట్ని సర్వ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్లో మీరు స్క్రోల్ చేసుకుంటా ఉంటే 1-2 గంటలు టైం పాస్ అయిపోద్ది, మీరు ఎంటర్టైన్ అవుతారు. సో అలా మీకు అది వాల్యూ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మీకు వాల్యూ అనేది యాడ్ చేస్తుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా? మీరు ఎంతమందికి మీరు వాల్యూ యాడ్ చేయగలిగితే అంత ఎక్కువ అమౌంట్ మీరు ఎర్న్ చేస్తారు. అండ్ ఇక్కడ వాల్యూ యాడ్ చెయ్యడమే కాకుండా గ్యాప్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఆల్రెడీ జొమాటో ఉంది అండ్ దాని కింద స్విగ్గీ ఉంది అండ్ దాని కింద ఇంకొక 2 కంపెనీస్ ఉన్నాయి అందరికీ వాల్యూ యాడ్ చేయడానికి. అర్థమవుతుందా? మీరు మళ్ళీ అదే గేమ్లోకి వెళ్ళి నేను ఒక జొమాటో బిల్ చేస్తా, ఒక స్విగ్గీ బిల్ చేస్తా అంటే ఫస్ట్ అక్కడ గ్యాప్ లేదు. గ్యాప్ లేని చోట మీరు వెళ్ళి వాల్యూ యాడ్ చేయడానికి ట్రై చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు బ్లాక్ బర్డ్ ఎందుకు అంత క్లిక్ అయింది, బ్లాక్ బర్డ్ అకాడమీ ఎందుకు అంత క్లిక్ అయింది అంటే గ్యాప్. ఇంతకుముందు యాడ్ ఏజెన్సీస్ ఉండేవి, వెళ్తే ఒక యాడ్ చేయడానికి చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ బర్డ్ క్రియేషన్స్ త్రూ జస్ట్ నేను రీల్స్ ఇస్తున్నా వాళ్ళకి, అంటే పెద్ద పెద్ద యాడ్స్ వాళ్ళు టీవీలో వేసుకోలేరు, థియేటర్లో వేసుకోలేరు. వాళ్ళకున్న మార్కెటింగ్ సోర్స్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. సో నేను ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చేసి ఇస్తున్నా, షార్ట్ ఫామ్ కాంటెంట్ ఇస్తున్నా. సో అక్కడ గ్యాప్ ఉంది. బ్లాక్ బర్డ్ అకాడమీ ఇప్పుడు కెమెరా, డ్రోన్, గింబుల్, కెమెరా నేర్చుకోవడానికి, డ్రోన్ నేర్చుకోవడానికి, గింబుల్ నేర్చుకోవడానికి మహారాష్ట్ర, చెన్నై వెళ్ళాల్సి వచ్చేది. సో ఇక్కడ అకాడమీ ఉండేసరికి వాళ్ళకి వాల్యూ యాడ్ అయింది. అర్థమవుతుందా? అండ్ గ్యాప్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ 30-40 అకాడమీలో ఆల్రెడీ అదే కోర్స్ని అదే ప్రైస్కి చెప్తుంటే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే కోర్స్ని అంతే ప్రైస్కి అమ్మితే ఎవరు తీసుకుంటారు? గ్యాప్ ఉండాలి కదా. సో ఇక్కడ నువ్వు వాల్యూ యాడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం నీకు అక్కడ గ్యాప్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని నువ్వు స్కేల్ చేయగలగాలి. స్కేల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను ఇదే అకాడమీ హైదరాబాద్లో ఒక్కటే రన్ చేస్తే నేను ఏదైతే గోల్ అనుకుంటున్నానో అది రీచ్ అవ్వలేను. ఇదే అకాడమీ నాకు బెంగళూరులో ఉండాలి, ఇదే అకాడమీ నాకు ఢిల్లీలో ఉండాలి, ఇదే అకాడమీ నాకు కాశ్మీర్లో ఉండాలి, ఇదే అకాడమీ నాకు రాజస్థాన్లో ఉండాలి, ఇదే అకాడమీ నాకు డౌన్ సౌత్ చెన్నైలో ఉండాలి, ఇదే అకాడమీ నాకు కేరళ కూడా ఉండాలి. సో ఇలా ఇన్ని బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసుకోగలిగితేనే నేను అనుకున్న టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వగలుగుతా. ఇప్పుడు టీ టైమ్ కానివ్వండి, లేకపోతే MBA ఛాయ్ వాళ్ళ కానివ్వండి, లేకపోతే అన్అకాడమీ, బైజూస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఆన్లైన్ అయిపోయాయి, వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రాంచైజీ మోడల్లో ప్రతి ఒక్క చోట అవుట్లెట్. ఇప్పుడు టీ టైమ్ అక్కడ చూసిన టీ టైమ్, ఇక్కడ చూసిన టీ టైమ్, ఇక్కడ చూసిన టీ టైమ్, అక్కడ చూసిన టీ టైమ్. సో ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాళ్ళ ఫ్రాంచైజ్ ఇచ్చేసి వాళ్ళ బ్రాండ్ని ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ చేశారు. సో దట్ వాళ్ళకి రెవెన్యూ అనేది పెరిగింది. సో మీరు వాల్యూ యాడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం గ్యాప్ ఉండాలి, అంటే ఆ సెగ్మెంట్ ఎవరు టచ్ చేయండి అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం మీరు స్కేల్ చేయగలగాలి. దిస్ ఈజ్ ద ఫకింగ్ ఈక్వేషన్. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, యాపిల్ కాడ నుంచి బనానా వరకు ఏ కంపెనీ అయినా ఏదైనా తీసుకోండి, వాల్యూ, గ్యాప్, అట్ ద సేమ్ టైం వాళ్ళు స్కేల్ చేయగలిగారు. సో దాట్స్ ద పాయింట్ కామ్రేడ్స్. ఇంతకన్నా ఈజీగా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అండ్ లవ్ యూ ఆల్. మీరు అందరూ కూడా ఈ ఈక్వేషన్ని ఫాలో అవ్వకుంటూ మీరు ఈ రూట్లో వెళ్తారు అని ఆశిస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంట్రా అంటే ఇట్స్ నాట్ దట్ మనీ అనే కాదు. ఈ వీడియోలో మీరు నేర్చుకున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండ్ మీరందరూ మర్చిపోయే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే టైం అనేది చాలా చాలా వాల్యుబుల్ థింగ్. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ బిల్డింగ్ బ్రాండ్స్, ఇట్స్ నాట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అబౌట్ మనీ కదా. సో ఇట్స్ టైం దట్ యూ హ్యావ్. సో ఆ టైంలోనే ట్రావెల్ చేయండి, ఆ టైంలోనే తిరగండి, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోండి. సో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ మీరు ఈ పాత్లో వెళ్ళి కొంచెం సక్సెస్ అనేది పొందాలి. సో దట్స్ ద థింగ్ అండ్ లవ్ యూ ఆల్.